హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లెజెండ్స్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు దగ్గర 50 మినిట్స్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ వరకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక డ్రగ్ మాఫియా అయితే ఉంటుంది భయ్య. ఈ డ్రగ్ మాఫియా వాళ్ళు బ్రిటిష్ దేశంలోకి వివిధ రకాలుగా ఆ దిగుమతి అయితే చేస్తుంటారు అనమాట డ్రగ్స్ ని. సో సిటీలోకి ఓవర్ఫ్లో అవడం వల్ల చాలా మంది ఆ డ్రగ్స్ యూసేజ్ వల్ల చనిపోతుంటారు. దాన్ని అరకట్టడానికి ఆ దేశం యొక్క కస్టమ్స్ ఆఫీసర్స్ ఒక ప్లాన్ వేసి కొంతమంది ఏజెంట్స్ ని రిక్రూట్ చేసుకుని వాళ్ళని అండర్ కవర్ కింద అయితే పంపడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇక ఓవరాల్ గా ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం ల్యాగ్ ప్రోమాక్స్ అండ్ బోరింగ్ ఎగ్జిక్యూషన్ భయ్యా. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అంటే వాళ్ళు చేసుకున్న సెటప్ డైరెక్ట్ గా స్టోరీలో తీసుకెళ్లిపోతారు, ఎక్కడ కూడా లేట్ చేయరు అసలు. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా త్వరగా సెటప్ చేస్తారు. ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్యాంగ్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యే విధానం ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా. సో నాకు అవి బాగా వర్కౌట్ అయ్యాయి ఫస్ట్ 2 ఎపిసోడ్స్. ఆఫ్టర్ దట్ మొదలవుద్ది భయ్యా. 3rd ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి మొదలవుద్ది డ్రామా. అస్సలు వర్కౌట్ అవ్వదు. మెయిన్ గా గ్యాంగ్స్ మధ్య అండ్ అలాగే ఏజెంట్స్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఉంటాయి కదా, దొరకకుండా చేసేవి, అవి అంతగా సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు నాకు. అండ్ పైగా ఈ ఆఫీసర్స్ చేసేది ఏం లేదు, వాళ్ళని ఫాలో అవుతూ ఫోటోలు తీసుకుంటూ ఉండడమే. వీళ్ళకి కావాల్సిన క్లూస్ కానీ వీళ్ళకి కావాల్సిన సాయం కానీ అంతా వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పెద్దగా అయితే వీళ్ళు ఏం చేసేది ఏం అనిపించదు అసలు. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సిరీస్ కి డ్రగ్ మాఫియా ఆ కార్టెల్ ని చూపించిన విధానం అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇట్స్ లైక్ ర్యాండమ్ పీపుల్ స్మగ్లింగ్ డ్రగ్స్ అంతే, జస్ట్ అలా పంచుతూ ఉంటారంతే. అది ఎక్కడి నుంచో తయారై వస్తూ ఉంటుంది. వాళ్ళ లొకేషన్స్ తెలుసు, వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసు, వాళ్ళు ఎవరితో చేతులు కలిపారో తెలుసు, బట్ అయినా పట్టుకోరు అన్నమాట. వాళ్ళందరూ కలిపి మాట్లాడుకుని సోదేసుకుని ఒక పెద్ద డీల్ చేయడానికి చూస్తారు. ఆ డీల్ వచ్చేంత వరకు పట్టుకోరు. ముందే ఆపేచ్చు కదరా, ముందే ఆపేస్తే అసలు డీలే జరగదు కదా. అంటే నేనేమంటున్నానంటే ఆ డీల్ జరుగుద్ది, ఓకే 2 టన్స్ సంథింగ్ డ్రగ్స్ అయితే వస్తాయి. వీళ్ళు ఎంత దాకా వెయిట్ చేసి లాస్ట్ వరకు తీసుకెళ్లి కొన్ని తయారు చేసిన వాళ్ళని పట్టుకున్నారంటే లేదు భయ్యా, ఆ సప్లై చేసే వాళ్ళనే పట్టుకుంటారు. ఆ సప్లై చేసే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నీకు ఫస్ట్ నుంచే తెలుసు కదా. 3rd ఎపిసోడ్ నుంచే నీకు ఎవరెవరు సప్లై చేస్తున్నారు ఏంటన్నది మీకు తెలుసు. సో ఇంకేంటి పెద్ద తేడా ఏముంది. ఆ డ్రగ్స్ రెడీ అయ్యేదాకా వెయిట్ చేసి అది దేశంలో తీసుకొచ్చాక ఈ సప్లైర్స్ దగ్గర ఉన్నప్పుడు పట్టుకుని ఏం యూజ్, అదేదో తయారు చేసేది ఎక్కడో కనుక్కొని దాన్నే లేపేస్తున్నాము అంటే అదొక అర్థం. నాకు అక్కడే అసలు కనెక్ట్ అవ్వలేదు. ఆ డ్రగ్ కార్టెల్ అంతా కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ ఆ ఎండింగ్ కూడా అసలు నచ్చలేదు నాకు, చాలా బోరింగ్ అనిపించింది. ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే డ్రామా అస్సలు వర్కౌట్ అవ్వదు. ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అనమాట. ఎలివేషన్లు ఇస్తారు కానీ మనోడు చేసేది ఏం ఉండదు. బ్రిలియంట్ అంటారు, మంచి తెక్కలను పట్టుకున్నా అంటారు, తోపు అంటారు, అదే ఏం పీకాడు రా అక్కడ, ఏం చేయలేదు రాడు. నాకు నవ్వు వచ్చింది భయ్యా లిటరల్లీ. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు అసలు. మంచి పొటెన్షియల్ ఉంది కాన్సెప్ట్ లో. కస్టమ్స్ ఒక అండర్ కవర్ ఆపరేషన్ క్రియేట్ చేయడం, అది కూడా డ్రగ్ మాఫియా మీద చాలా డెప్త్ ఉంది అసలు. తీసుకెళ్ళడానికి మంచి మంచి యాక్షన్ మూమెంట్స్ పెట్టుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ పార్ట్ అదరగొట్టచ్చు, బట్ ఎక్కడ కూడా యూజ్ చేసుకోలేదు. చాలా బోరింగ్ అండ్ నీరసంగా ప్రజెంట్ చేశారన్నమాట. నాకైతే సిరీస్ అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగున్నాయి, కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది, అంతే. ఇంకేం వర్కౌట్ అవ్వలేదు. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, తెలుగులో అవైలబుల్గా ఉంది కాబట్టి. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మార్నింగ్ మోర్టల్ కాంబాట్ అండ్ అలాగే గోదావరి గట్టుపైన మూవీ రివ్యూస్ అయితే పెట్టేసా. సో ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయి ఉంటాయి, పైన కార్డ్స్లో ప్లే చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి ఈ మధ్యన, మనకి రీచ్ కూడా తగ్గిపోయింది ఛానల్కి. సో కుదిరితే నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకుని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ చూస్తాను వ్యూవర్స్ అయితే కనుక. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.